ఒక్క మొగాయనే ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళను పెళ్లి చేసుకునే పద్ధతి ఎన్కట్స్ అంది నడుస్తూనే ఉన్నది మన తాన. కానీ ఒక్క ఆడవిలను ఒక్కపార ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు అనేది పాండవులు ద్రౌపద సొంటి ఒక్కటి రెండు తప్ప చరిత్ర అంతా మొగోళ్ళ డామినేషనే ఉన్నది. అయితే ఇన్నేళ్ల సంధి బయట వల్లే గాని గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండే ఒక తెగ ప్రజలు ఒక్క ఆడవిలనే ఇద్దరు ముగ్గురు పిల్లగాళ్ళు కలిసి లగ్గం చేసుకుంటారట. మొన్న గసొంటి పెళ్లి ఒకటి అయిందట, కావాలని చూసిరా పోరి. ఒక్క పందిట్లా ఒకటే ముహూర్తానికి ఒక్క పెళ్లి పిల్లగాడు ఇద్దరు ఆడవిలను లగ్గం చేసుకున్న వార్తలు మస్తుగా చూసినాం మనం. చరిత్రలో అసంటి మస్తు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. కానీ హిస్టరీలో ఫస్ట్ టైం అన్నట్టే ఈ హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లా ఉన్హత్ అనే ఊళ్ళో ఉండే గీళ్ళ పెళ్లి జరిగింది మొన్న. సునీతా చౌహాన్ అనే ఈ పిల్లను ఈ పిల్లోల ఊరి పక్క పంటే ఉండే షిల్లాయ్ అనే ఊర్లో ఉండే ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు ఒక్కపారి లగ్గమాడిర్రు. అట్లాని ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదుళ్ళు, పక్కా పెద్దలు కుదిరిచిన పెళ్ళేనట. మరి గిట్టెట చేసిరు, ఆడిపిల్లలు కరువయ్యరా ఈ పిల్లగాళ్ళకు అనంటే అట్లేం కాదట. కాకుంటే ఇట్లా చేసుకునే పద్ధతి వెనకట వీళ్ళ హట్టి తెగోళ్ళు పాటిద్దురట. ఒక్క పిల్లనే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేసుకునేటోళ్ళట. అదే మహాభారతంలో ద్రౌపదిని పాండవులు చేసుకున్నట్టు. మరి ఇట్లా ఎందుకట అంటే కుటుంబం అంతా ఐకమత్యంతో కలిసిమెలిసి పంచాదులు తాకులాటలు లేకుండా ఉంటందుకు, వీళ్ళ భూములు బయటోళ్ళకు పోకుండా కాపాడుకుంటందుకు అట. ఇక అటనే గాచారం బాగలేక పుసుక్కున్న ఒక మొగడు పోయినా ఇంకో మొగడు ఉంటాడు కాబట్టి ఆడివిల్ల వితంతు కాకుండా అవుతుందని ఈ పద్ధతిని పాటిస్తుంటారట. అయితే ఎప్పటి సందో గుట్టుగా నడుతుందట ఈ రకం పెళ్లిల ఆచారం. కానీ అట్లా సీక్రెట్ గా ఎందుకు చేసుకోవాలి, మనం ఏం తప్పు చేస్తలేం కదా అని ఇట్లా అందరికి ఎరకయ్యేటట్టు ఊరందరినీ పిలిపించి 3 రోజుల పాటు పండుగ లెక్క జరుపుకున్నారట పెళ్లిని. మంచిగుందులే, ఏదున్నా అండర్స్టాండింగ్ లో పోతే ఏ పంచాదులు ఉండయి. అది లేకుంటేనే ఒకరినొకరు మాటలు చేసుకునే దాకా పోతాయి సంసారాలు కదా.